ఉన్నారు. ఆయన సిబిఐకి అప్పచెప్పి మీకు న్యాయం చేస్తాము అని చెప్పేసి రీసెంట్గా ఒక అమ్మాయి మిస్ అయిపోతే ఇమ్మీడియట్గా ఫోన్ చేసి అంటే యుద్ధ ప్రాతిపదికన పోలీసులు రెస్పాండ్ అయ్యి ఎక్కడో కాశ్మీర్ తీసుకెళ్ళిపోయాడట అబ్బాయి, ఒక అమ్మాయిని లేపుకుని వెళ్ళిపోయాడు. అమ్మాయిని కూడా ఇక్కడికి తీసుకొచ్చిన పరిస్థితి. నా పాయింట్ ఏంటంటే మీకు అన్యాయం జరిగింది కాబట్టి మీరు వెళ్ళినా కూడా పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా రెస్పాండ్ అవుతారు, మీకు న్యాయం చేస్తారు. పార్టీలకు అతీతంగా మీకు న్యాయం జరగాలని మీరు అనుకుంటున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని కలిసే అవకాశం ఉందా? సార్ నేను ఒక మాట చెప్తున్నాను సార్. చెప్పండి. ఇప్పుడు వరకు నేను రోడ్ ఎక్కలేదు సార్ ఈ ఇష్యూలో. అవును, విత్ ఇన్ 4 walls వచ్చాను. ఎందుకంటే నేను ఒక చిన్న పార్టీ, ఒక కాన్స్టిట్యున్సీ లెవెల్లో లీడర్ని, నలుగురు సమస్యలు వినే వ్యక్తిని. నా దగ్గర కూడా ఇలాంటి ఎన్నో సమస్యలు వచ్చాయి. నాకు నేను సాల్వ్ చేసుకోవాలి నా ఫ్యామిలీ సమస్య అనేది చాలా ప్రయత్నం చేశాను, కానీ అవ్వలేదు కదా. అవ్వలేదు కాబట్టి జగనన్న దృష్టిలో కూడా పెట్టాలి అనేది నా డిమాండ్. ఇప్పుడు వరకు ఓడిపోయిన తర్వాత జగనన్న దగ్గరికి ఇంతవరకు నేను వెళ్ళలేదు. ఎందుకంటే ఈ పర్సనల్ ఇష్యూస్ తోనే నేను సఫర్ అవుతున్నాను. నాకు క్యాడర్ చెప్పారు, మేడం సార్కి ఒకసారి కలవండి అని కూడా చెప్పడం జరిగింది. నేను టైం చూసుకొని సీఎం జగనన్న దృష్టిలో కూడా పెడతాను. యాజ్ ఏ పొలిటికల్ లీడర్ గా కాకుండా నాకు ఒక బ్రదర్ గా, జనసేన అధ్యక్షులుగా పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో కూడా పెడతాను. నేను ఎందుకనంటే శ్రీని గారు పిఆర్పి నుండి కూడా పోటీ చేసి